ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రతి మానవునికి జీవితంలో కష్టసుఖాలు, జయాపజయాలు, సుఖదుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ వారి యొక్క జాతక ప్రభావాన్ని బట్టి, వారు ఆచరించే కర్మలను బట్టి, పాప పుణ్యాల ప్రభావాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. మానవుని యొక్క జీవితంలో మంచి చెడులు ఉంటూ ఉంటాయి. పాప పుణ్య కర్మ ఫలితాలను విశ్లేషంగా మన ఋషులు మహర్షులు అందించినటువంటి గొప్ప జ్ఞానమే జ్యోతిష్య శాస్త్రం. ఈ జ్యోతిష్య శాస్త్రం వల్ల మానవుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, జ్యోతిష్శాస్త్ర ప్రకారం మానవులు పూర్వజన్మ పాపకర్మలు అనుభవించేటువంటి స్థితి, కొన్ని దోషాల ద్వారా జాతక చక్రం తెలియజేస్తూ ఉంటుంది. కాలసర్పదోషం అంటే జ్యోతిష్శాస్త్ర ప్రకారం మానవుని జాతక చక్రంలో రాహువు కేతువు గ్రహాల మధ్య ఎలాంటి గ్రహాలు లేకపోతే దాన్ని కాలసర్పదోషం అంటారు. రాహువు కేతువు గ్రహాల మధ్య ఏ గ్రహాలు లేకున్నా, లగ్నమే ఉన్నా అలాంటి జాతకాన్ని కాలసర్పదోషంగా తీసుకోవాలి. అసలు కాలసర్పదోషం ఉంటే కలిగే సమస్యలు ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం. ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల ఆ జాతకులకు జీవితంలో ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహం కూడా ఆలస్యం అవుతుంది. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు ఉండడానికి అవకాశాలున్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా వ్యవహరించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కాలసర్పదోషం వారి జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి వారికి అనేక విషయాల్లో ఇబ్బందులు, ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ జాతకంలో ఆ కాలసర్పదోష స్థానాన్ని బట్టి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. రాహువుతో కూరగ్రహాలు అయిన కుజుడు, రవి, బుధుడు వంటి గ్రహాలు కలిసినట్లయితే వాటి ప్రభావం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, ఇబ్బందులు జీవితంలో ఏర్పడతాయి. ఈ కాలసర్పదోష ప్రభావాలు పూర్వజన్మ కర్మ ఫలితాలే అధికంగా ఉంటాయని శాస్త్రాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాలసర్పదోషానికి పరిహారాలు ఏంటంటే, కాలసర్పదోషం జాతకంలో ఉన్నటువంటి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది. జాతకంలో కాలసర్పదోషం ఉన్నటువంటి వారు వారి పేరులో నాగా లేదా సుబ్రహ్మణ్యం ఉండేటట్లుగా చూసుకోవడం కూడా చాలా వరకు మంచిది. కాలసర్పదోషం ఉన్న జాతకులు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అభిషేకాలు, హోమాలు వంటివి చేయించుకుంటే, జాతకంలో తీవ్రమైన కాలసర్పదోషాలు ఉన్నవారు నాగప్రతిష్ఠ చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాలసర్పదోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు రాహువు కేతువులకు శాంతులు, హోమాలు, జపాదులు చేయించుకోవడం ఉత్తమం. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు మంగళవారం కుజగ్రహాన్ని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించి, అలాగే ఈ దోషం ఉన్నవారు శనివారం నాడు రాహువుని కేతువుని పూజించడం వల్ల, దుర్గాదేవిని పూజించడం వల్ల కొంతవరకు దోష నివృత్తి కలిగి శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.